గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. గిరిబాబు గారు, ఈ డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న షేర్ల బదిలీకి సంబంధించి బాంబే హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చిందంటూ కూడా ఇవాళ మార్నింగ్ మనం ఒక న్యూస్ కు సంబంధించిన డిస్కషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందర. అవును. సో ఏంటి అసలు డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న షేర్లకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఏంటి, అసలు అక్కడ ఉన్న నేపథ్యం ఏంటి అసలు? యాక్చువల్గా కేసు ఏంటంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ కేస్ లైక్ కార్వి. కారు అప్పుడెప్పుడో ఒక డెకేడ్ ముందు జరిగింది కదా, 2020కి ముందు జరిగిన పని జరిగిన వల్ల కోవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఏమైతే చేశారో దాని తర్వాత తదనంతరం 2021-2022లో కార్వి అనే సంస్థ మూతపడడానికి దారితీసింది. వాళ్ళు చేసిన పని ఆల్మోస్ట్ సిమిలర్. అలాంటి పనే బీఆర్హెచ్ వెల్త్ అని చెప్పేసి ఒక కంపెనీ, బాంబే బేస్డ్ డీమ్యాట్ అకౌంట్ కంపెనీ. వాళ్ళ దగ్గర మామూలుగా కస్టమర్స్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు. అలా ఒక కపుల్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి 86 లక్షల విలువైన షేర్లు పెట్టుకున్నారు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్. అయితే వాళ్ళు ఏం చేశారంటే, కంపెనీ ఏం చేసిందంటే కస్టమర్స్ ప్రమేయం లేకుండా 9,493 మంది అంతమంది యొక్క షేర్లు వాళ్ళ డీపీలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తనఖా పెట్టి లోన్ తీసుకుంది. లోన్ తీసుకున్న డబ్బుల్ని తిరిగి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కట్టకపోవడం వల్ల ఈ తనఖా పెట్టిన షేర్లన్నీ అమ్మేయడం జరిగింది. సేమ్ ఎగ్జాక్ట్లీ కార్వి స్టోరీని ఇది కూడా. అయితే ఈ కపుల్ ఏం చేశారంటే, పాపం వాళ్ళ ఆమె హస్బెండ్ చనిపోయారు, ఆమె దగ్గర ఉన్న డబ్బులు అవే. ఆ 86 lakhs నేను అమ్మేసుకొని వాటితో నేను నా బతుకు జీవించాలి, నా లైఫ్ కంటిన్యూ చేయాలని తీరాపోయి చూస్తే డీమ్యాట్లో 86 lakhs వర్త్ ఆఫ్ షేర్లు లేవు. ఏమైందని అప్రోచ్ అవుతే ఎవ్వరూ సరైన సమాధానం చెప్పలేదు. ఆమె ఎక్కని గడపలేదు, తట్టని తలుపు లేదు. చివరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ ఎన్ఎస్సి దగ్గరికి వెళ్ళి కలిసింది. ఎన్ఎస్సి వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఎక్స్చేంజ్ ప్రమేయం లేకుండా ఆఫ్ మార్కెట్లో ట్రాన్స్ఫర్ అయినవి, ఆఫ్ మార్కెట్ ద్వారా మీ డీపీ నుంచి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ బ్యాంక్ వాళ్ళకు తనఖా పెడితే ఎవరైతే తనఖా పెట్టారో మీ డీపీ వెల్త్ వాళ్ళు రీపే చేయకపోవడం వల్ల వాళ్ళు అమ్మేసుకున్నారు. కనుక ఎన్ఎస్సి ప్రమేయం లేదు, ఎక్స్చేంజ్లో సేల్ అవ్వలేదు అని చెప్పేసి ఎన్ఎస్సి చేదులుపుకుంది. అక్కడ నుంచి డీపీకి వెళ్ళారు. వీళ్ళ డీపీ సిడిఎస్ఎల్ ఏం చెప్పింది, నేను కేవలం కస్టోడియన్ మాత్రమే, నా దగ్గర ఉన్న షేర్స్ నా దగ్గర నుంచి పోతే నేను బాధ్యత వహిస్తా, మా దగ్గర లేవు, మీ డీపీలో ఉన్న షేర్స్ అన్నీ కూడా మీ డీమ్యాట్ అకౌంట్ వాళ్ళు తనఖా పెట్టేసుకుని అమ్మేసుకున్నారు, కనుక మాకు సంబంధం వాళ్ళు చేతులెత్తేశారు. అప్పుడు హైకోర్టు ఆ మొరాలకించి హైకోర్టు ఏం చేసిందంటే, లేదు ఇది ఎవరైతే డీపీ హోల్డింగ్, డీమ్యాట్ అకౌంట్ ఇవన్నీ సీక్వెన్స్గా ఒకళ్ళంతా కలిసి చేయాల్సిన ఒక సెక్యూర్డ్ వర్క్ ఇది. ఒక కస్టమరు తన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేది ఒక డీపీ దగ్గర, డీపీలో ఉన్న షేర్స్ అన్ని కస్టోడియన్ దగ్గర ఉంటాయి. కస్టోడియన్ ఎవరు? సిడిఎస్ఎల్. కనుక దీంట్లో అందరూ బాధ్యత వహించాల్సిందే అని చెప్పేసి సిడిఎస్ఎల్కి చెప్పింది. సిడిఎస్ఎల్ మళ్ళీ రివర్స్ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏమని చెప్పింది, ఇది సిడిఎస్ఎల్ నుంచి వెళ్ళిపోయినా సరే ఈ డీమ్యాట్ అకౌంట్ ఎవరు ఓనరు? డిఆర్హెచ్ వెల్త్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి తనఖా పెట్టి వెళ్ళిపోయింది కాబట్టి అందరూ బాధ్యత వహించాలి. కస్టమర్కి 86 lakhs వర్త్ ఆఫ్ షేర్స్ తిరిగి ఇచ్చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ పీరియడ్కి 9% చొప్పున ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. సో ఈ తీర్పు అనేది చాలా డీమ్యాట్ అకౌంట్ హోల్డింగ్ కంపెనీస్కి చాలా చంపపెట్టు లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్, మీరు నార్మల్గా డీమ్యాట్లో ఉన్న షేర్స్ డెలివరీ ఇవ్వాలన్నా, లేకపోతే దానికి ఎంటీఎఫ్లో ప్లెడ్జింగ్ చేయాలన్నా మనకు సెల్ఫ్గా ఓటీపీ వస్తుంది, మనం చేసుకుంటాం. అలా ఇదంతా సిస్టమ్స్ ఇప్పుడు వచ్చాయి. ఇదంతా సిస్టమ్స్ లేకముందు జరిగిన విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఒక 2-3 years బ్యాక్ జరిగింది అది. అంటే ఆల్మోస్ట్ కార్వి చేసే టైంలో జరిగింది ఇది కూడా. కాకపోతే కార్వి తొందరగా ఫస్ట్ బయటకు వచ్చింది. దాంతో కార్వి షేర్స్ అన్ని వేరే వాళ్ళకు బదిలీ చేసేసారు. కార్విని క్లీన్గా మొత్తం క్లోజ్ చేసేసి అందరు ఇన్వెస్టర్స్ యొక్క మన ఇంట్రెస్ట్ని కాపాడారు. ఎవరు? ఎన్ఎస్సి, సెబీ వీళ్ళందరూ ముందుకు వచ్చి. కానీ ఈ కేసులో ఏమైందంటే, చిన్న కంపెనీ బీఆర్హెచ్ వెల్త్ అనేది తక్కువ వాల్యూమ్ ఉంది, అందువల్ల కోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు కూడా చాలా న్యాయంగా డెసిషన్ తీసుకొని దీంట్లో ఎవరైతే లైన్ మేనేజర్స్ లాగా అందరూ ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ ముట్టికాయలు వేసి మీరందరూ కలిసి ఈ షేర్స్ని మళ్ళీ ఆమెకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది అనమాట.
ఒక విధంగా ఇది చాలా మంచి పరిణామం కూడా. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ డిమాట్ లో నా షేర్లు ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా, బ్యాంక్ లో డబ్బులు ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా, Exactly. భద్రంగా ఫీల్ అవునులే, అవుతారు. అవునులే. ఆ, అంటే ఇలాంటి అలాంటిది- సందర్భం ఒకటి రాకపోతే ఇలాంటి అందరికీ విషయం ఒకటి బయటకు వచ్చింది, అందరికి ఒక మెలకువలు అవేర్నెస్ వచ్చింది, అందుకని మేల్కొల్పు. అప్పుడప్పుడు మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మన షేర్స్ ఎన్ని ఉన్నాయి, మన డిమాట్ అకౌంట్ లో ఉన్నాయి అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మన హోల్డింగ్ అప్పుడు ఎన్ని ఉండే ఇప్పుడు నుండి స్టేట్మెంట్స్ తీసుకొని పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. సో డిమాట్ లో ఉన్న షేర్స్ కి డిపి బాధ్యత వహించినప్పుడు మన కంట్రోల్లో ఉంటాయి అనుకుంటాం మనం, కానీ అది డిఆర్హెచ్ ఇట్లాంటి కంపెనీ ఇలాంటి పనులు చేస్తాను కూడా మనకు కొత్తగా అర్థమైంది. కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే మన బ్యాంకులో డబ్బులు ఉంటే మనం చూసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇది కూడా చూసుకుంటూ ఉండాలి. అందుకే చాలా మంది నాకు మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మేము డిమాట్ అకౌంట్ త్రూ మ్యూచువల్ ఫండ్ చేస్తామంటే వద్దని చెప్తాను నేను. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ త్రూ డిమాట్ అకౌంట్, అంటే డిమాట్ అకౌంట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటే మన యూనిట్స్ వెళ్ళి కస్టోడియన్ దగ్గర ఉంటాయి. ఎవరు? సిడిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్. ఎగ్జాక్ట్లీ. జీరోదాలో కొనుక్కుంటే సిడిఎస్ఎల్ లో ఉంటాయి, షేర్ ఖాన్ అలాంటి వాటిలో కొనుక్కుంటే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కొనుక్కుంటే ఎన్ఎస్డిఎల్ లో ఉంటాయి. అంటే మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కస్టోడియన్ దగ్గర ఉంటాయి. మీకు స్టేట్మెంట్ ఇవ్వాలన్నా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా అన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. అదే నాన్ డిమాట్లో కొనుక్కుంటే మీ మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా డిమాట్లో ఉంటే ఏఎంసీ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు మీకు. ఏఎంసీకి వెళ్ళి కూడా నేను అమ్మేస్తానంటే, ఏఎంసీ అంటే డైరెక్ట్గా ఫండ్ హౌస్ ఫ్రంట్ ఆఫీస్ అని అర్థం. మీరు ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్లో కూడా డిమాట్లో ఉన్న షేర్స్ అమ్మలేరు మీరు, అంటే ఐ మీన్ టు సే మ్యూచువల్ ఫండ్స్ అమ్మలేరు మీరు. కానీ నాన్ డిమాట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏ ప్లాట్ఫామ్లో అమ్ముకోవచ్చు. ఎంఎఫ్ సెంటర్లో అమ్మేసుకోవచ్చు, డైరెక్ట్గా ఫండ్ హౌస్కి వెళ్ళి అమ్మేసుకోవచ్చు, కెఫిన్ క్యాంప్స్లో అమ్మవచ్చు, అన్ని చేయొచ్చు. వేరే డిమాట్లో ఉంటే ఓన్లీ త్రూ కస్టోడియన్, అంటే ఎవరు? మీ డిమాట్ అకౌంట్. దాని నెక్స్ట్ ఉండేది సిడిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్, రెండే ఉంటాయి. వాళ్ళ ద్వారా మాత్రమే అమ్మడానికి స్కోప్ ఉంటుంది. రేపొద్దున మీ డిమాట్ అకౌంట్ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కట్టట్లేదు, మీ డిపి యాక్టివ్ లేదు, లేదా మీ డిమాట్ అకౌంటే యాక్టివ్ లేదు, మీరు యాక్టివ్గా లేదు మీ అకౌంట్, మీరు అమ్మలేరు. చాలా కష్టం, స్టేట్మెంట్ దొరకదు మీకు. సో ఇలా లాక్ అయిపోతాం. అందుకని చాలా మందికి వాళ్ళు అనుకుంటారు కదా, నా డిమాట్లో ఉంటే నేను సేఫ్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటా అంటారు. పెట్టుకోవచ్చు, దానికోసం పెట్టుకున్నప్పుడు జరిగే నష్టాలు ఇవన్నీ కూడా. అందుకనే మనము మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ నాన్ డిమాట్లో కొనుక్కుంటే ఆటోమేటిక్గా మన యూనిట్స్ అన్ని ఫండ్ హౌస్లో ఉంటాయి. ఫండ్ హౌస్లో ఉంటే మనము ఎంఎఫ్ సెంటర్లో చూసుకోవచ్చు, కెఫిన్ యాప్లో చూసుకోవచ్చు, క్యాంప్స్ యాప్లో చూసుకోవచ్చు, డైరెక్ట్ ఫండ్ హౌస్ వెబ్సైట్లో చూడొచ్చు, ప్లస్ సెల్ కూడా చేసుకోవచ్చు. అన్ని విధాలుగా మన కంట్రోల్లో ఉంటాయి. అందుకనే డిమాట్లో ఉండడం వల్ల అంత సేఫ్ కాదని ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. బట్ హవెవర్ ఇలాంటి ఒకటి జరిగింది కదా అని మొత్తం వ్యవస్థనే మనం తప్పు పట్టకూడదు. ఈ మ్యూచువల్ ఫండ్స్, డిమాట్ అకౌంట్స్, షేర్స్ అనేవి చాలా భద్రంగా ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. కనుక ఇలాంటి ఒకటి దాన్ని చూసి మనం పొరపడదు, జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, మనం ఎలా అవేర్నెస్తో ఉండాలి అనే దానికి ఒక మంచి ఉదాహరణ లాంటిది అనమాట ఇది. కనుక ఒకటి జరిగిందని అందరికి జరుగుద్దని కాదు, మళ్ళీ జరుగుతాయని కాదు. సెబీ అక్కడ ఉంది, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. మనం కూడా ఒక జాగరూకతతో ఉండాలి అని చెప్పడం దీని ఉద్దేశం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.